శ్రీకృష్ణ శరణం మమ. ఆనందామృతవారిధి ఖేల అలఘు పరాక్రమ అనుపమ లీల శ్రీనందాత్మజ శ్రితజనపాల శ్రీకర కిసలయ లానల లోల. ఈ చిట్ట చివరి సంబోధనలో ఒక రమ్యమైన పదజాలాన్ని చూపిస్తున్నారు. శ్రీకర కిసలయ లానల లోల అంటే అమ్మవారి యొక్క, శ్రీ అంటే అమ్మవారు అనగా లక్ష్మీదేవి. స్వామి అవతరించిన దగ్గర నుంచి కూడా ఐశ్వర్యములు పొంగులు వారుతూ ఉన్నాయి ఆ నందవ్రజంలో. ఆ కారణం చేతనే ఇక్కడ లక్ష్మీదేవి యొక్క చేతులతో ఆడుకునేవాడు అన్నారు. ఇక్కడ పాటిత సురరిపు పాదప బృంద, ఇదంతా కలిపి ఒకే పదం. రాక్షసులు ఎటువంటి వాళ్ళై ఉన్నారంటే పాదప బృంద, భయంకరమైన చెట్ల వలె వాళ్ళు పెరిగిపోయారట. అలా పెరిగిపోయినటువంటి రాక్షస విషవృక్షాలని తెగ నరికి కూల్చివేసినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ అనగా రాక్షస సంహారకుడు అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి ఉద్దేశం. పాటిత సురరిపు పాదప బృంద. అయితే ఇక్కడ నిజానికి దేవతల ప్రభు అయినటువంటి ఇంద్రుణ్ణి శిక్షిస్తూ స్వామి చూపించిన లీల. మరి ఇది అసుర సంహార లీల అని ఎలా అంటామంటే అసలు స్వామి అవతరించింది అసుర సంహారానికి. మరి ఇక్కడ దేవతలను నిగ్రహించడం ఉద్దేశం ఏంటంటే దేవతలైనప్పటికీ వాళ్ళల్లో అసురు బుద్ధులు పుడితే వాటిని కూడా నిగ్రహిస్తున్నాడు. అది బీజదశలోనే తొలగిస్తున్నాడు. పావన చరిత పరామృత కంద. ఇక్కడ స్వామి యొక్క చరిత్ర ఎటువంటిదంటే పావనము అన్నారు. ఇక్కడ అంటే పవిత్రమైన చరిత్ర గలవాడు. స్వామి యొక్క చరిత్రలో ఎక్కడ ఏ దోషము లేదు. కేవలం వాత్సల్యము, కారుణ్యము, అద్భుత భావ ప్రకటనము ఉన్నది. అందుకది అత్యంత పవిత్రమైనది. పైగా ఆ చరిత్రను ఎవరు మననం చేస్తున్నారో, శ్రవణం చేస్తున్నారో, గానం చేస్తున్నారో వారు పాపరహితులై పవిత్రులవుతున్నారు. అందుకు ఎవరి చరిత్రని తలంచుకోవడం వల్ల పవిత్రులమవుతామో వారిని పావన చరిత్రులు అంట. భగవాన్ యొక్క చరిత్రని చెప్పుకోవడం వల్ల మనం పవిత్రులమవుతాము. అందుకు పావన చరిత పరామృత కంద. అన్నిటికీ అతీతమై సర్వోత్కృష్టమైన ఏ పరతత్వం ఉన్నదో ఆ పరానందమనే అమృతానికి కంద అనగా మూలమైనవాడు, ఆనందామృతానికి మూలమైనవాడు. కనుకనే ఆనందం కావాలన్నా, అమృతత్వం కావాలన్నా మూల వస్తువైన కృష్ణతత్వాన్ని పట్టుకోవాలి. అందుకు పరామృత కంద నాట్య రసోత్కట. నాట్యరసంలో ఆసక్తి కలవాడు. ఇక్కడ నాట్యము అనగా స్వామి యొక్క లీలాగమనము అని అర్థం చేసుకోవాలి. నానాభరణ, వివిధములైన ఆభరణములు కలవాడు. ఆభరణములు అంటే అలంకారములు, అంటే అలంకారములుగా శోభిల్లుతున్న దివ్యగుణములతో ఉన్నవాడు. నారాయణ తీర్థ అర్చిత చరణ, భక్తుడైన నారాయణ తీర్థుని చేత పూజింపబడే పాదములు కలవాడు. ఈ విధంగా గోవర్ధన గిరిధర అని కీర్తించారు గోపకులందరూ. ఇంతవరకు స్వామి చూపించినటువంటి లీలలన్నీ కూడా మేము ఒక ఆటలో భాగములు అనుకున్నాం. ఇప్పుడు ఈ లీలతో ఇతడు భగవానుడని స్పష్టమైంది అని వారిలో వారు అనుకుంటున్నారట. వారు సమావేశమై అనుకుంటున్నారు ఆ కొండ కింద కూర్చొని. ఇప్పుడు ఈ లీల చూస్తూ ఉంటే ఇదివరకు లీలలన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాం. అవన్నీ కేవలం అద్భుతాలను వదిలివేయడం కాదు, అవన్నీ కలిపి చూస్తే ఇతడు సామాన్య మానవుడు కాడు, ఇతడు అవతార పురుషుడు అనిపిస్తున్నది అని నందునితో అంటున్నారు. 7 ఏండ్ల బాలుడెక్కడా? ఇతని వయస్సు ఇప్పుడు 7 ఏళ్ళు. 7 ఏళ్ల పిల్లవాడెక్కడా? ఈ మహాపర్వతం ఎక్కడా? దాన్ని ఈ విధంగా పట్టి నిలిపితే చూస్తూ ఉంటే ఓ నందా గోపవల్లభ, నీ నందనుడాచరించు నేర్పరితనముల్ మానవులకు శక్ష్యంబులే, మానవ మాతృండే నీ కుమారుడు తండ్రి. ఇప్పుడు చేస్తున్న పనులను మానవులకు సాధ్యము కాదు, కనుకనే నీ పుత్రుడు మానవ మాతృడు కాడు అనగానే నందుడు అనుకున్నట్ట. మున్ను తనకు గర్గమహాముని చెప్పిన సంకేతంబు తెలుసుకొని శంక లేదు, కృష్ణుండు లోకరక్షకుండైన పుండరీకాక్షుని నిజాంశమనుచు అంతరంగమ్మను చింతింతు. అందుకే సాక్షాత్ భగవాన్ యొక్క సంపూర్ణ స్వరూపమే ఈతడు అని ఈ లీల ద్వారా తెలిసింది. ఇతడు నారాయణుడు అని మొత్తం గోపకులకి స్పష్టం చేసిన లీల గోవర్ధనగిరి ఉద్ధరణ లీల. ఈ లోపల ఇంద్రుడు విసిగిపోయాడు. మొత్తం 7 రోజుల పాటు ఆ పర్జన్యాలని అనగా మేఘాలని కురవమని చెప్పాడు. కురిసే చెట్ట చివరికి ఇంకా కురవండి అన్నట్ట. ఇంకేం కురిసేది, మేము మొత్తం ఖాళీ అయిపోయాం అన్న పర్జన్యములు. ఎలాగైతే ట్యాంకుల నిండా నింపి నీళ్లు ఖాళీ అయిపోతాయో అదేవిధంగా ఈ పర్జన్యములన్నీ ఖాళీ అయిపోయాట. అప్పుడు ఆ ఖాళీ అయిపోయినటువంటి పర్జన్యాలని తోలుకుని వెళ్ళిపోయాడు ఇంద్రుడు. వెళ్ళి విచారంలో పడ్డాడు. ఎంత తప్పు చేశాను, మమ్మల్ని ఏలుకునే పరమాత్మ మానవ బాలుడిగా కనిపించగానే నేను చాలా చిన్న చూపు చూశాను. నాకు బుద్ధి చెప్పడానికి భగవానుడి పనంతా చేశాడు. ఇప్పుడు ఆయన వద్దకు నేను ఏ విధంగా వెళ్ళి క్షమాపణ వేడుకోవాలి అని చింతన చేస్తున్నాడు ఇంద్రుడు. పరమాత్మ వర్షం ఆగిపోయింది కదా అని పర్వతాన్ని కూడా కింద దించిపెట్టి ఉంచేట.
సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.